హలో మై డియర్ పేరెంట్స్. సో మీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు మీ స్కూల్లో రీజాయిన్ కూడా చేసి ఉంటారు. కానీ ఈ సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళు ఎంతసేపు మొబైల్ అండ్ టీవీతో స్పెండ్ చేసి ఉంటారు. సో వాళ్ళ టైం మొత్తం దానికే కేటాయించి ఉంటారు. సో అవుట్డోర్ యాక్టివిటీ కూడా ఉండదు, ఎందుకంటే బయట అంత ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇంత స్క్రీన్ టైం అండ్ టీవీతో వాళ్ళు ఇంతసేపు స్పెండ్ చేయడం వల్ల మీ పిల్లలు మయోపియా అనే ప్రమాదంలో ఉండి ఉండొచ్చు. సో మయోపియా అంటే ఏంటి? ఇది ఒక రిఫ్రాక్టివ్ ఎర్రర్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రవళిక, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్, ట్రూ విజన్ ఐ హాస్పిటల్స్, కాజాగూడ. సో మయోపియా అనేది రిఫ్రాక్టివ్ ఎర్రర్ అండి. సో రిఫ్రాక్టివ్ ఎర్రర్ లో చాలా టైప్స్ ఉంటాయి, అందులో మయోపియా ఒకటి. సో మయోపియాలో ఏంటంటే దూరంగా ఉన్నవి బ్లర్ గా కనిపిస్తాయి, దగ్గరగా ఉన్నవన్నీ స్పష్టంగానే కనిపిస్తాయి. సో మయోపియాలో ఏంటంటే బయట నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ కరెక్ట్ గా రెటీనా మీద పడకుండా కొంచెం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా, అంటే రెటీనాకి కొంచెం ముందుగా పడటం వల్ల దూరంగా ఉన్న వస్తువులు ఏవి స్పష్టంగా కనిపించవు. సో మయోపియాలో మనం విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్, అంటే ఇట్లాంటి గ్లాసెస్ ద్వారా కరెక్ట్ గా లైట్ రేస్ అనేవి రెటీనా మీద పడేలా చేస్తాయి గ్లాసెస్. అలాంటప్పుడు దూరమై అన్ని కూడా స్పష్టంగా కనిపిస్తాయి. సో కొంతమంది పిల్లలు వాళ్ళు చదివేటప్పుడు రాసేటప్పుడు అది నియర్ వర్క్ మాత్రమే ఉంటుంది. సో నియర్ అన్ని కూడా స్పష్టంగా కనిపించడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలియకపోవచ్చు. కానీ స్కూల్లో వాళ్ళు ఎప్పుడైతే బ్యాక్ బెంచెస్ లో కూర్చున్నారో అప్పుడు బోర్డు మీద సరిగ్గా కనిపించక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కానీ పిల్లలు అలా ఇబ్బంది ఉన్నా కొంతమంది పిల్లలు వాళ్ళకున్న ఇబ్బంది వాళ్ళు చెప్పక పేరెంట్స్ కి కంప్లైంట్ చేయరు. సో ఇలాంటివి మనం ఎలా తెలుసుకుంటాము అంటే ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా పిల్లల్ని రెగ్యులర్ చెకప్ కి తీసుకురావడం వల్ల ఇలాంటివి డయాగ్నోస్ అవుతాయి. అసలు మయోపియా అనేది ఇప్పుడు కోవిడ్ అనే పాండమిక్ మీ అందరికీ తెలుసు, కానీ మయోపియా అనేది ఒక పెద్ద విజన్ పాండమిక్ అని మీలో ఎంత మందికి తెలుసు? నిజంగానే మయోపియా అనేది ఒక పెద్ద విజన్ పాండమిక్ అండి. ఎందుకు అలా అంటున్నాము అంటే, సో ఇప్పుడున్న సొసైటీలో ప్రతి 3 చిల్డ్రన్ లో ఒక చిల్డ్రన్ మయోపియాతో ఎఫెక్ట్ అవుతున్నారు. కానీ బై 2050 ప్రతి 2 చిల్డ్రన్ లో ఒకళ్ళు మయోపియాతో ఎఫెక్ట్ అవ్వబోతున్నారు. అంటే ఇది ఇలానే జరగాల? సో బై 2050 ప్రతి 2 చిల్డ్రన్ లో ఒకళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవ్వాలా? దీన్ని మనం ఏం చేయలేమా? దీన్ని మనం కొంచెం చేంజ్ చేయొచ్చండి. సో దీని గురించి మనం కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోగలిగితే సో ఇంత కాంప్లికేట్ అనేది అవ్వకుండా మనం చేయొచ్చు. సో అవేర్నెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోస్ లో నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మయోపియాకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో వీటి వల్ల మయోపియా అనేది రావచ్చు అనేవి కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే హెరిడిటరీ. సో ఫ్యామిలీలో ఎవరికైనా గ్రాండ్ పేరెంట్స్ కి కానీ లేకపోతే పేరెంట్స్ మదర్ ఆర్ ఫాదర్ ఎవరికైనా ఉంటే పిల్లలకి రావచ్చు. సో ఇంకొకటి స్క్రీన్ టైం. సో వాళ్ళ డైలీ లైఫ్ యాక్టివిటీలో స్క్రీన్ టైం అనేది మోర్ దాన్ 1 అవర్ ఉంటే మయోపియా రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి అవుట్డోర్ యాక్టివిటీ. అసలు బయటకు వెళ్ళి ఆడుకోకుండా ఎప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే కూర్చొని ఉన్నా కూడా మయోపియా రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఎక్సెసివ్ గా నియర్ వర్క్, అంటే ఎక్కువసేపు చదివినా అసలు బ్రేక్ ఏమీ తీసుకోకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎగ్జామ్స్ కోసం ఎంతో మంది పిల్లలు ఎక్సెసివ్ గా కూడా చదువుతూ ఉంటారు. సో దీని వల్ల కూడా మయోపియా రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకొకటి పూర్ ఇల్యూమినేషన్, అంటే లైట్ అనేది సరిగ్గా లేకుండా లైట్ అక్కడెక్కడో ఉండి ఇక్కడ ఉండి పిల్లలు చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలా పూర్ ఇల్యూమినేషన్ వల్ల కూడా మయోపియా రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ఆర్ఓపి. ఆర్ఓపి అంటే ఏంటంటే కొంతమంది ప్రీటర్మ్ చిల్డ్రన్ ఉంటారు. సో 32 వీక్స్ 34 వీక్స్ 36 వీక్స్ అప్పుడే పుడతారు. సో లో వెయిట్ ఉంటారు. సో వాళ్ళని NICU లో పెడతారు. సో అప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు కంట్లో రెటీనాలో ఏంటంటే అబ్నార్మల్ వెజల్స్, న్యూ వెజల్స్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయడానికి లేజర్స్ అండ్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో దాని వల్ల కూడా మయోపియా రిస్క్ అనేది పెరుగుతుంది. ఆర్ఓపి చిల్డ్రన్ లో కూడా రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా ముఖ్యం. సో మయోపియా గురించి మీరు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటుంటే ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.